అండి ఈరోజు మనం కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో 17వ వార్డులో ఉన్నాము. ఈ 17వ వార్డు కాంగ్రెస్ తరఫున వేము విజయలక్ష్మి గారు బరిలో ఉన్నారు. వీరు అధిష్టానం ద్వారా బీఫామ్ పొంది ఈరోజు ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి మనం సత్యం9 టీవీతో ముఖాముఖి. నమస్తే మేడం. నమస్కారం. మీరు కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు కదా, ఈ బరిలో ఉండడానికి గల కారణాలు ఏంటి, ఈ వార్డుకి చేసే అభివృద్ధి పనులు ఏంటి, అవి కొన్ని విధి విధానాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తారని చెప్పి. ఫస్ట్గా గత 50 సంవత్సరాల నుండి మా మామగారు మా తండ్రి గారు ఎన్నో ఈ సంజీవయ్య కాలనీ రావటం కోసం కృషి చేశారండి. మరి ఆ తర్వాత మా సారు చేశారు ఎం కరుణాకర్ గారు, తర్వాత మా మర్ది గారు చేశారు రత్నాకర్ గారు. మరి ఎన్నో చేశారు ఈ కాంగ్రెస్ పార్టీకి ముందుకు నడిపించి వాళ్ళు. నేను కూడా వారి బాటలోనే నడుస్తున్నాను. మరి ఎందుకంటే మరి పూర్వులు చేసిన బాటలోనే మరి మేము కూడా నడుస్తున్నాం. మరి ఇక ముందు కూడా ఇంకా ఈ ప్రజలకు ఇంకా ఎక్కువ సేవను చేయాలని ఈ 2026 మున్సిపల్ ఎలక్షన్లో కౌన్సిలర్గా మరి నిలబెట్టారండి నన్ను మన ఎమ్మెల్యే గారు. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తాము. మరి మా శాయశక్తుల కృషి చేస్తాము, ఎన్నో మేలులు చేస్తాము. అందరికీ కూడా మంచి ఇదిగా ముందుకు నడిపించి వారి అమూల్యమైన ఓటుని మరి నాకు హస్తం గుర్తుకేసి వారిని గెలిపించవలసిందిగా వేడుకుంటున్నాను. చూశారు కండి, మీరు 3 తరాల నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉన్నాము, కాంగ్రెస్కి అభివృద్ధికి పాటుపడి ఉన్నాము. ఈరోజు అవకాశం వచ్చింది, మాకు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము అని వారి మాటలో చెప్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా ఎంతోమందికి ఎన్నో రకాల సహాయం చేశారన్నారు. వాటికి సంబంధించిన విధి విధానాలు ఒకసారి చెప్తారు. ఇక్కడ మన అంబేద్కర్ నగర్ స్టూడెంట్స్ ఉన్నారండి. మన దయానంద్ గారు అయితేనేమి, కమిటీ సభ్యులు అయితేనేమి, అంబేద్కర్ యూనియన్ సభ్యులు అయితేనేమి, ఆ పిల్లలకి మనీ పరంగా కానీ ఎంతో ఆర్థికంగా అసలు చాలా చాలా చేశారు వాళ్ళు కూడా. అదేవిధంగా మరి స్ఫూర్తి వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకా పిల్లలు చాలా మంచి భవిష్యత్తులో ఉన్నారు. పిల్లలందరూ కూడా కష్టపడి చదువుకుంటున్నారు. వాళ్ళకి మంచి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి ఏమీ లేని పిల్లలు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఇంకా మా శాయశక్తులు కృషి చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తామండి. ఇంకోటి, మీరు కౌన్సిలర్గా గెలిపిస్తే మీరు ఈ అభివృద్ధి పనులు ఏమేమి చేస్తారు, ఈ వార్డుకి చేసే అభివృద్ధి పనులు? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయండి, చాలా ఇళ్ళు పూర్తవుతున్నాయి. అవి కాక రాని వారికి 2వ విడత ఇండ్లు మన ఏప్రిల్ మేలో వస్తాయి అంటున్నారు. మన శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఇచ్చిన స్పీచ్లో మనం అందరం కూడా విన్నాము. మరి అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు ఇప్పించి తర్వాత ఇంకా మిగిలిన పనులు కూడా ఏమైనా ఉంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్తాం. ఇవి రేషన్ కార్డులు కానీ వీటికి సంబంధించిన ప్రతి అభివృద్ధి పనుల్లో మీరు తోడుండి వాళ్ళు వెన్నుండి చేపిస్తారా, లేదా ఆర్డర్ చేసి చేపిస్తారా? తప్పకుండా సార్ వాళ్ళ ఎన్నుండి చేపిస్తాం. చూశారు కదా, నన్ను ఒకసారి గెలిపిస్తే వారి వెంట ఉండి వారికి అన్ని విధాలుగా సహాయపడి అభివృద్ధి పనులు చేపిస్తామని చెప్పేసి అంటున్నారు. మా 3 తరాల నుంచి కూడా కాంగ్రెస్ సభలో ఉన్నాము. అదేవిధంగా ఈసారి కూడా కాంగ్రెస్కి తరఫున నాకు సీట్ వచ్చింది, కాంగ్రెస్ తరఫున ఓటేయమని వారు అభ్యర్థిస్తున్నారు. మీ సత్యం9 టీవీ కెమెరామెన్ శ్రీనివాస్తో కాబట్టి రాధాకృష్ణమూర్తి. నమస్తే అండి. నమస్తే సార్. అది వాళ్ళకి స్కూల్ కట్టించడం అయితేనేమి, ఒక గుడి కట్టించే వాటిలో వాళ్ళ యొక్క పాత్ర అయితేనేమి, ఒక అనాథ పిల్లలకు కానీ ఒక లేనిపోని అది స్టడీ సర్కిల్ విధానంలోని చేయూతనివ్వడంలో కానీ, అనాథల పిల్లల్ని చదివించడంలో కానీ ఈ 3 తరాల నుంచి వేము వారి యొక్క కుటుంబ సేవలు ద్వారా ఎంతోమంది అభివృద్ధి పొంది ఉన్నారు. అటువంటి వారిలో కూడా నేను కూడా వాళ్ళ కుటుంబంలో నుంచి ఒక లబ్ధి పొందిన వ్యక్తిగా కూడా చెప్తూ ఉన్నాను. నేను వారు ఏంటంటే గతంలో ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్లో నేను చేసేటప్పుడు నాకు జాబ్ వచ్చినప్పుడు ఒక షూరిటీ సంతకం అనేది పెట్టవలసి వచ్చింది. ఆ సంతకం పెట్టాల్సింది కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పెట్టాలి. ఆ ఆఫీసరు వేము కరుణాకర్ గారు, ఈ యొక్క విజయలక్ష్మి గారి యొక్క భర్త గారు పెట్టడం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. గత 15 సంవత్సరాల నుంచి కూడా నాకు వీళ్ళు గుండెల్లో ఉన్నారు. ఇటువంటి సేవలు మాలాంటి వాళ్ళకి ఎంతో అవసరం ఉంది. వారు కనుక ఇప్పుడు ఈ రాజకీయంలోకి వచ్చి కౌన్సిలర్గా పోటీ చేశారు. వారు గెలవటం మామూలు విషయం కాదు. కాకపోతే భారీ నుంచి అతి భారీ మెజారిటీతో వస్తారు వాళ్ళు. ఇంకా వీళ్ళను ఉపయోగించుకొని ఎన్నో ఇలాంటి సేవాభావం సేవా దృక్పథం కలిగిన వారికి
టికెట్ చూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వారిని గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒక ఉన్నతమైన లక్ష్యంతో, ఒక ఉన్నతమైన ఉద్దేశంతో విజయలక్ష్మి గారు ముందుకు వస్తున్నారు. వారిని ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీగా మనం గెలిపించాలని రాజశేఖర్గా నేను అంబేద్కర్ నగర్ నుంచి మా యొక్క యూత్ తరపు నుంచి మొత్తం విద్యానగర్ నుంచి కానీ సంజీవి నగర్ నుంచి కానీ ఈ లోకల్ ప్యానల్ మొత్తం మీద కూడా వారికి విజయం చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.